సదా నన్ను నడిపే నీ చెలిమే దయచేసి లోపల వింధ్యని మేనేజ్ చేయండి. మీరు చెప్తే వింధ్య వింటుంది. ఈ ఒక్క పూట సాయం చేయండి. తర్వాత నేనెలా లాక్ అయిపోయానో మీకే అర్థమవుతుంది. ప్లీజ్ సంధ్య గారు. మీకోసం కాకపోయినా వింధ్య కోసమైనా నేను లోపలికొస్తాను. మీరు ఎలాగో వింధ్యని మోసం చేశారు. చూస్తూ చూస్తూ వింధ్యకి నేను అన్యాయం చెయ్యలేను. మీరు చేసిన తప్పుకి నేను అబద్ధం చెప్పి వింధ్యని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ రోజుతో నాకు మీ మీదున్న గౌరవం మొత్తం పోయింది. నమ్మించాలి, అంతే కదా? మీరు చేసిన ఘనకార్యాన్ని కవర్ చేసి పిచ్చిదాల్లా ఎదురు చూస్తున్న నా స్నేహితురాలికి నేను సర్ది చెప్పాలి, అంతే కదా? పదండి. నా పరిస్థితి మీకు తెలియదు. మౌనిక నన్ను మోసం చేసి తన మెడలో తాళి కట్టించుకుని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. నేను ప్రాణం పోయినా మోసం చేసేవాణ్ణి కాదని మీరు అర్థం చేసుకోండి. ఏమండి? ఏమండి? అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. సంధ్య తీసుకొచ్చింది అత్తయ్య. ఏమండి, మీరెప్పుడు భోజనం చేశారో ఏంటో. రండి, భోజనం చేద్దరు గాని. సంధ్య, నువ్వు కూడా రావే, రండి. వింధ్య, ఉదయం నుంచి కనబడకుండా వెళ్ళిన మనిషిని ఒక్క మాట కూడా అడగాలని నీకు అనిపించడం లేదా? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదే. తిట్టాలనుంది, కోప్పడాలనుంది, అలగాలని ఉంది. కానీ దానికంటే ముందు నాకు ఏడవాలనుంది. ఆయన నన్ను ఏడిపిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని నువ్వు అడిగి ఉంటావు కదా. ఆయన ఫేస్ చూస్తేనే నాకు అర్థం అవుతుంది ఆయన ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సంధ్య, ఆయన్ని చూస్తుంటే ఆయన ఇంతవరకు భోజనం చేయలేదని నాకు అనిపిస్తుంది. ఆయన మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో. ఏమండి, మీరు త్వరగా రండి, నేను వడ్డిస్తాను. అత్తయ్య, మీరు కూడా రండి. మావయ్య, మీరు కూడా రండి. ఏమండి, పదండి. వింధ్య, ఆగు. రే రాజేష్, ఎక్కడికి వెళ్ళావురా? అత్తయ్య, ముందు వెళ్ళి భోంచేయనివ్వండి. లేదు, వాడు నాకు సమాధానం చెప్పాలి. వింధ్య అడిగిన అడగకపోయినా నేను అడుగుతాను. సమాధానం చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు? అమ్మ అడుగుతుంటే ఏంట్రా అలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు వచ్చాక నిలదీయాలి అని చెప్పిన వింధ్య నిన్ను చూడగానే నీ ఆకలి గురించి ఆలోచించింది, కానీ నిన్నేమీ అడగలేదురా. కానీ నువ్వు మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, కట్టుకున్న భార్య గురించి ఏం ఆలోచించావురా? ఏంట్రా ఇదంతా? మౌనిక పోలీసులను తీసుకుని ఎందుకొచ్చింది? రాజేష్ గారు, ఏం మాట్లాడరేంటి? అడుగుతున్నారు కదా. మీకు మౌనికకి ఏం సంబంధమో చెప్పండి. పోలీసులు వస్తే మేం మాట్లాడుకుంటామని మీరు మౌనిక ఇంటికి ఎందుకు వెళ్లారో చెప్పండి. సంధ్య గారు, మీరు కూడా ఇలా అడుగుతున్నారేంటండి? ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు? అత్తయ్య, మావయ్య అడుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాతైనా నాకెందుకు ఫోన్ చేయలేదు?
వింధ్య, నేను పలానా చోట ఉన్నాను, ఇప్పుడు రాలేకపోతున్నానని ఒక్క ఫోన్ చేయలేకపోయారా? ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. వింధ్య, అది పోనీ నన్ను చెప్పమంటారా? ఏం జరిగిందో చెప్పమంటారా?